జాగ్రత్త. రామజానకిరా రాలుడు ఉన్నావు బాబాయ్? నాకేమమ్మా. ఏమ్మా జానకి, మన రాజా బాగా పొడిగిదిగాడే. 3 నెలల క్రితం చూశాను, ఇంత ఎత్తులేడు. అవును మాయ గారు, ఎదిగే వయసు కదూ. రాజా మీ మరిదిలా ఉండడమ్మా ఎవరన్నా చూస్తే కొడుకు అనుకుంటారు. లక్షణంగా ఉంటాడు చక్కగాను. ఇదిగో మా పిల్లలు ఉన్నారు కోతుల్లో. మరేనమ్మా, నా పిల్లలకి వాళ్ళ నాన్నగారి పోలికలే వచ్చాయి. ఏమిటే నేను ఆ మాట అనేమంటారా? వద్దు, అక్కడతో ఆపే అన్నది చాలు. 3 డబ్బాల మొహం నువ్వును. అత్తయ్య, పిల్లలకు తలంట్లు పోసారా? ఇదిగా ఇప్పుడు పోస్తానమ్మా. అమ్మో తలంటే జానకి, రాజా లక్ష్మి పక్క పక్కన నిలబడితే ఎంత ముచ్చటగా ఉన్నారో చూడు. వయసు అలాంటిది బావగారు. లక్ష్మి మావాడి పక్కన నిలబెట్టినా ముచ్చటగానే ఉంటుంది. ఇదమ్మా జరుగు. చూడండి. అయితే ఒక మంచి ముహూర్తం చూడండి మామగారు. వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేస్తే అక్కా చెల్లెలు ఇద్దరు తోడుకోళ్ళు అవుతారు, ఒకే ఇంట్లో హాయిగా ఉంటారు. ఏమే లక్ష్మి, రాజాబాబుని పెళ్లి చేసుకుంటావా? నర్మయ్, పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది? ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చేసుకుంటాను అంటుంది. ఏమా నన్ను చేసుకుంటావా? చీపురు కట్లా ఉన్నావు, నేను చేస్తాను పా. నా తల్లే ఆ మాట నువ్వు అనగలిగావు, నేను అనలేకపోయానమ్మా. ఆయాసం వస్తుంది, నేను ఇంకా ఆడలేను బాబు. నా పేరు రాసావే? నా ఇష్టం. నీ పేరు నేను రాయలేనా? చూసుకో. మీ ఇద్దరు ఆడుకుంటువేనా? రండి, మనందరం కలిసి ఆడుకుందాం. ఏం ఆట ఆడుకుందాం? మట్టితో చిన్న ఇల్లు కట్టుకుందాం రండి. ఇక్కడ ఏదో బొమ్మ ఉంది. బొమ్మ కాదు, దేవుడు. ఇక్కడ కూడా ఉంది. ఎలా చేస్తాం మరి? అన్ని మగమ్మలే. పోనీ పూజ చేద్దాం. త్వరగా పట్టండి. ఆ విగ్రహాలు ఎక్కడే బాబు? ఆ ఊర్లో మాకు మట్టిలో దొరికాయి. విగ్రహాలు దొరికాయి? అవునండి, అక్కడే ఓ చెట్టు కింద పెట్టి అప్పుడే పూజలు కూడా ప్రారంభించేశారట. ఏమిటి, మన సరిహద్దులో దొరికిన విగ్రహాలు వాళ్ళవంటున్నారా? అవును ప్రెసిడెంట్ గారు. పైపిచ్చు వాటి మీద హక్కు వాళ్ళకే ఉందంటున్నారు. మన ఊళ్ళో దొరికిన విగ్రహాల మీద వాళ్ళ హక్కు ఏమిటి? పదండి, తాడో పేడో తేల్చుకుందాం. ఆవేశపడకండి బాబు గారు. విగ్రహాలకు ప్రతిష్ఠ ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందుతాయి కానీ దొరికిన ఊరికి చెందవు. మీరిలా మాట్లాడడం అన్యాయం బావుగారు. నిధి నిక్షేపాలు ఎక్కడ దొరికితే అవి ఆ స్థలానికి చెందినట్టు అవుతాయా కావా? మా ఊళ్ళో దొరికిన విగ్రహాలను మేము చేజార్చుకుంటే మా ఊరికి అరిష్టం చుట్టుకుంటుంది. బావగారు, ప్రాణప్రతిష్ఠ జరిగిన విగ్రహాలని కదిలించడం మహాపాపం. అటు చూడండి, పూజా పురస్కారాలు కూడా జరిగిపోతున్నాయి. ఇప్పుడు వాటిని ఇక్కడి నుంచి పెకిలించి మీ ఊరికి తీసుకెళ్లడం పద్ధతి కాదు. ఆడబతిలేదండి గారు. వాటి తీసుకుపోదండి. ముందుకు వేశారా ఊరుకో. మా విగ్రహాలు మేము తీసుకుంటే మధ్యలో మీ అడ్డే ఉంటాయా? తప్పండి. చిలికి చిలికి గాలి వలయ్యేట్టుగా ఉంది. వెళ్ళి ఆపండి. పక్కన కూర్చుంటున్నారే, వెళ్ళండి. మధ్యలో తలదూర్చానంటే నా తలపోతుంది మీకే. ఆగండి. ఆ కత్తి వేటు పడింది ఓ వ్యక్తి మీద మాత్రమే కాదు, ఓ వంశం మీద. తన తండ్రిని హరితండ్రి చంపాడన్న కసి చిన్ని రాజాలోను, తన తండ్రిని రాజా అన్న చంపాడన్న కోపం చిన్ని హరిలోనూ బలంగా నాటుకుపోయాయి. ఆ 2 కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు పూర్తిగా తెగిపోయాయి. రాజా అన్న రంగణ్ణి పోలీసులు ఖైదు చేశారు. కేసు నడిచింది, అతనికి శిక్ష పడింది. ఆ విగ్రహాలు మాకు చెందాలని రాఘవాపురం, రామాపురం ప్రజలు కోర్టుకెక్కారు. ఆ విగ్రహాలు రాఘవాపురం నేలలో బయటపడ్డాయి గనక అవి ఆ ఊరికే చెందాలని కోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పుకి రామాపురం కుంగిపోగా రాఘవాపురం విజయ గర్వంతో పొంగిపోతూ పండుగ జరుపుకుంటోంది. రాఘవాపురం
అవమానాన్ని బాధని భరిస్తూ మీరు ఈ ఊళ్ళో ఉండలేరు అనిపిస్తుంది బావగారు. ఉండలేవు నిజం. అలాగని ఎక్కడికి వెళ్ళగలని చెప్పు. నాకు భేషైన ఆలోచన తడుతుంది బావగారు. ఏమిటి? రేపో మర్నాడో మన పిల్లల్ని పట్టం పంపించి చదివించుకోవాలి కదా. వాళ్ళని ఇక్కడే వదిలేస్తే ఈ వానాకాలం చదువులు వాళ్ళకి బురద బుద్ధులు నేర్పుతాయి. అంచేత మీరు మన సుబ్బరామయ్య పిల్లల్ని అలాగే మానవసుల్ని తీసుకుని పట్నం వెళ్ళి ఓ చిన్న ఇంట్లో చక్కటి కాపురం పెడితే అటు పిల్లలు చదువులు చదువుతాయి, ఇటు మీకు మనశ్శాంతిగానే ఉంటుంది. అవునమ్మా, నేను విన్నానా మాట. సుబ్బరామయ్య గారి పిల్లల్ని నారాయణ గారి పిల్లల్ని తీసుకుని పెద్ద ఆయన పట్నం వెళ్ళిపోతాట. తాను అక్కడ ఉండి వాళ్ళని చదివిస్తాట. నీకు తెలీదా విషయం? ఎలా తెలుస్తుంది? అల్లుడు జైల్లో పడ్డాడని తెలిసినా కూతుర్ని పలకరించడానికి కూడా రాలేదు ఆ గోవిందయ్య. అంతలా గుండెలేని మనిషి కన్న తండ్రా కసాయివాడు గాని. ఇదిగో మీరందరూ కలిసి మా వద్ద నేర్పిస్తున్నారు, ఇంకా అట్టుబడి తింటూ కూర్చుంటారే? కొండకి నుంచి కొండే. ఏడవ కొద్దినా, నువ్వేడిస్తే నాకు ఏడుపు వస్తుంది. వాళ్ళందరూ వెళ్ళిపోని, నేను నీ దగ్గరే ఉంటాను వదినా. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. రాజా, అమ్మ విగ్రహం దొరికింది. మన పొలంలో అమ్మవారు వెలిసిందా? అవును బావగారు. అలనాడు జనక మహారాజు పొలం దున్నుతూ ఉంటే ఏ విధంగా అయితే నాగల గురుకు తెలిసి సీతమ్మ అవతరించిందో సరిగ్గా అలాగే మన పొలంలో ఇంత సీతమ్మ విగ్రహం బయటపడింది. ఈ శుభవార్త చెప్పాలని పట్టం పరిగెత్తుకొచ్చాను. ఇకనే వెంటనే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య దీపారాధన, నిత్య నైవేద్యం ఏర్పాటు చేయించున్నారు ఆయన. ఆహా, అంతటితో ఊరుకుంటానా? సీతమ్మ వారి విగ్రహం మన ఊళ్ళో దొరికింది కనుక ఎప్పుడో తాతల కాలం నాడే సీతారామాలయం మన ఊళ్ళో ఉండేదని, అందువల్ల రాముల వారి విగ్రహం కూడా మనకే చెందాలని ఆ రాఘవాపురం మీద మళ్ళీ ఒక కేసు పెడతాను. సీత విగ్రహం మాకే వచ్చి తీరాలి. ఖర్చు ఎంతైనా సరే. ఇది మా ఊరు పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. ఖర్చుల విషయం మీరు వదిలేయండి. సీత విగ్రహాన్ని మీకు అప్పగించే బాధ్యత నాది. ప్రస్తుతానికి ఖర్చులకు 1000 ఇప్పిస్తే. ఖర్చులకి మేము వెనకాడం లాయర్ గారు. ఇదిగో, ఎన్ని కోట్లైనా తిరుగుతాం, ఎన్ని వేలైనా భరిస్తాం. ఆ రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు మాకే చెందాలి. మా ఊళ్ళో మేము ఘనంగా గుడి కట్టుకోవాలి. అదండి మా కోరిక. ఆ విగ్రహాలు మీకు వచ్చేలా బల్లబుద్ధి మరీ వాదించే పూచి నాది. ఆ విషయం మీరు మర్చిపోండి. వస్తాను. అలాగే. వచ్చారు లాయర్ గారు. అయ్యా లాయర్ గారు, ఇన్నేళ్లు మా దగ్గర చాలా పుచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ కూల్ డ్రింక్ మిగిలింది, ఇది కూడా పుచ్చుకోండి. థ్యాంక్ యూ. అయ్యా, 14 ఏళ్ళు మమ్మల్ని ఇలా కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉన్నారు. ఇంకా ఎంతకాలం పడుతుంది చెప్పండి? కేసు బాగా కాంప్లికేటెడ్ కదండి, కాస్త టైం పడుతుంది. మరి ఈసారి మనం సరాసరి హైకోర్టుకే వెళ్తాం. ఊరుకుంటామా? ఏం ఊరుకోవడమో ఏమిటోనండి. కేసు ఇంకా కోర్టులో ఉండగానే మేము ఇక్కడ ముసలాళ్ళు అయిపోయాం, మా పిల్లలు అక్కడ పెద్దవాళ్ళు అయిపోయారు.